ఇవ్వడానికి ఏంటి అవసరం? అదే కదా. అది కూడా వాళ్ళు ఎక్కడో మొగలరాజపురంలో అట్లా పెట్టుకుంటే ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం రేపు పొద్దున. ఇప్పుడు మొన్న ఇదివరకు ఏంటంటే విజయవాడలో మాకు బాగా గుర్తు, ఈ కొత్త బస్ స్టాండ్ రాకముందు పాత బస్ స్టాండ్ అది మాకు, అప్పుడు బస్ స్టాండ్ అదే వెళ్ళాలంటే చచ్చేవాళ్ళం ఆ రూట్, విపరీతమైన ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు అది పోయి వస్తాయి. ఇప్పటికే గాంధీనగర్ లో డిమార్ట్ లేకపోతే రామవరపల్లి దగ్గర డిమార్ట్ చస్తారు ఆ టైంలో ట్రాఫిక్. ఈ ప్రాంతంలో కూడా ఇప్పటికీ ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ ఏరియాలో తీసుకొచ్చి షాపింగ్ మాల్ ఇస్తారు. అదే విచిత్రమైన రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారి ఇటు, ఇది బెంచ్ సర్కిల్ తెలివైన వాళ్ళు అయితే స్టార్ హోటల్ కి ఇవ్వచ్చు డీసెంట్ గా. ఇప్పుడు తాజ్ లాంటి వాడు పెడతానికి ఎదుర్కో చూస్తున్నాడు కదా, ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చారు నోవాటెల్. ఇక్కడ తాజోడికి పిలిచి విజయవాడలో నడిబొడ్డునాయా నీకని, అప్పుడు వాళ్ళు పార్కింగ్ లోపలికి పెట్టుకుంటారు, ఇట్లా బయటకు ఉండదు ఈ గోళ. ప్లస్ అవి మంచి కాస్ట్ కూడా ఉంటాయి వాటిట్లో. దానివల్ల ఉపాధి, నిజమైన ఉపాధి అక్కడ. అంటే వాళ్ళు చెఫ్లు, అది రేంజ్ వేరు కదా, లేబర్ నుంచి వెళ్ళి ఎదిగినటువంటి వాళ్ళే అక్కడ మంచి లైఫ్ ఉంటది. ఇందులో ఇచ్చేది వీళ్ళు గుమస్తాగిరి ఉద్యోగం అంతే. అక్కడ చెఫ్లు కావచ్చు, లేకపోతే కనుక మార్కెటింగ్ రేంజ్ అయిందంట. అంటే మరి నిజమో కాదో తెలియదు కానీ, అంటే ఉద్యోగుల విషయంలో అందరూ లూలు అనేది వాళ్ళనే తెచ్చుకుంటారు, ఇక్కడ వాళ్ళకి పెద్ద ఉపాధి ఏమి ఉండదు. ఆ విషయంలో గ్యారంటీ ఏంటి అనేది కూడా అందులో కూడా ముస్లిమ్స్ నే తెచ్చుకుంటారు. అదే ఎక్కువ లోకల్ వాళ్ళకి ఎవరంట వాళ్ళు ఛాన్స్ ఎక్కువ. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఉపాధి అనే మాటకి అక్కడ అదే కదా. అక్కడ బేసిక్ గా ఏంటంటే ఏదో వీళ్ళకి వాళ్ళకి ఉంది. క్రిందసారి కూడా ఇచ్చారు అట్లాంటి కాస్ట్లీ ల్యాండ్, జగన్ వచ్చేది ఆపాడు, మళ్ళీ వీళ్ళు తీసుకెళ్లి వాళ్ళకే ఇచ్చుతున్నారు. ఆ లూలు మీద అంత ప్రేమ ఏంటనేది అర్థం కాదు. కానీ నిజంగా ఈ పాయింట్లు రేట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు టీడీపీని కొంచెం ఇరుకుని పెట్టినట్టేనా ఇది? ఖచ్చితంగా. ఇట్లాంటిది ఇంకోసారి కూడా అడిగారు అనుకోండి, ఇక పవన్ ని టార్గెట్ చేయడం బిగిన్ అవుతుంది మీడియా, సోషల్ మీడియా. అంటే ఇప్పటికే మొన్న అసెంబ్లీలో ఇవన్నీ అడిగారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఇలా రేట్ చేస్తున్నారు అనేది.